ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పుట్టినరోజు అంటే ఎంతో అద్భుతంగా, ఆనందంగా, అమోఘంగా పండగలాగా జరపాలి. మరి మన సమాజంలో చూసుకుంటే ఆ రోజు ఎంతో అద్భుతంగా, ఉల్లాసంగా, ఆహ్లాదంగా పండగ చేస్తారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పేర్ల మీద లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ అన్న జెండాలు ఊరూరా తిప్పుతూ ఉంటారు. ఎంతో ఘనంగా టపాకాయలు పేలుస్తూ ఉంటారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పేరు మీద డాన్సులు కూడా వేస్తూ ఉన్నారు. ఏంటి ఈ విచిత్రము! మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ధర్మంలో అసలు ఈ పండగ ఉందా? ఈ ఆనందం ఉందా? ఈ ఉల్లాసం ఉందా? ఉంటే ప్రవక్త గారి భార్యలు, ప్రవక్త గారి బిడ్డలు, ప్రవక్త గారి కుటుంబీకులు, ప్రవక్త గారి ప్రేమికులు ఈ పండగ ఎందుకు చేయలేదు? మా దాకా వచ్చేటప్పటికి మన సమాజంలో మసీదు ముందే ఎగురుతున్నాము. కానీ మసీదు లోపలికెళ్ళి నమాజు చదవటం లేదు. మసీదు దగ్గర గోల చేస్తున్నాము. కానీ అజాన్‌కి సమాధానం చెప్పాలి అని కనీస ఇంగిత జ్ఞానం కూడా లేదు. ఏంటి విచిత్రము! ఇస్లాం ధర్మంలో లేనటువంటి ఒక పండగని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పేరు చెప్పి వాడుకుంటూ మరి చేస్తున్నారు. మరుసటి రోజు ఒక రోజు ముందు దాకా ఎంత గౌరవంతో లా ఇలాహ ఇల్లల్లాహ్ ఉన్న పదాలను, ఆ జెండాలను ఎత్తుకొని తిరిగారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో ఒక ఒప్పందం జరిగింది. హుదైబియా మక్కా వాళ్ళకి, మదీనా వాసులకి మధ్యలో ఈ ఒప్పందము. మరి మక్కా వాళ్ళన్నారు, "ముహమ్మద్ ఈ ఒక్క పేరు మాత్రమే ఉండాలి. సల్లల్లాహు అలైహి వసల్లం రసూలుల్లాహ్ అన్న పదం మాకొద్దు. రసూలుల్లాహ్‌ని మేము అంగీకరించేటట్టయితే ఈ వాదన ఎందుకు? మా మధ్యలో ఒప్పందాలెందుకు? రసూలుల్లాహ్‌ని అంగీకరించలేదు కాబట్టి మీకు మాకు మధ్యలో గొడవలొస్తున్నాయి, విభేదాలొస్తున్నాయి. కాబట్టి ఒప్పందంలో ఈ రసూలుల్లాహ్ అన్న పదాన్ని తొలగించండి" అని మక్కా వాళ్ళు కోరినప్పుడు అలీ రజియల్లాహు తఆలా గారు రాసినటువంటి ఆయన అన్నారు, "లేదు నేను తుడపను. నేను తుడపను. ప్రవక్త గారి మాట, ప్రవక్త గారి ఆజ్ఞ, ప్రవక్త గారి బోధన, మొహమ్మదు రసూలుల్లాహ్ అనేది తుడపండి." కానీ ఆ మాటని అలీ రజియల్లాహు తఆలా గారు కాదంటున్నారు. ఎందుకంటే అది అవమానంగా కనిపిస్తుంది. ప్రవక్త గారు నన్ను అవమానించండి అని ఆయన అడిగినా కూడా నేను అవమానించలేను అనేటువంటిది సహాబాలు. ఇక్కడ చూస్తే పండుగ అయిపోయినటువంటి మరుసటి రోజు లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్ అన్నటువంటి జెండాలు చెత్త కుప్పల్లోనూ, మురి కాలువల్లోనూ పడేస్తున్నారు. ఇదా ఇస్లాం మీద ఉన్నటువంటి వాళ్ళ ప్రేమ? ఇదా మీలాదున్నబి ప్రేమతో చేసినటువంటి వీళ్ళ పనులు? మీలాదున్నబి అసలు ఇస్లాంలో లేదు అంటే, ఆ రోజు ఇస్లాం పేరు మీద రోడ్లన్నీ ఆపేయటం, వచ్చిపోయే వాళ్ళకి ఇబ్బంది కలిగించటము, ఇస్లాం పేరు చెప్పి, ఇస్లాం పేరు వాడుకొని ఇతరులకి హాని కలిగించటము, ఇస్లాంకి సంబంధం లేని ఒక పండగ చేసుకుంటూ మొదటి రోజున్న ఆనందము రెండో రోజుకి అవమానంగా మార్చేయటము. కనీసం పండగ రోజన్నా మీరు మసీదుకొచ్చి నమాజు చదువుకున్నారంటే మసీదు ముందు డాన్సులేసుకుంటూ ఎగురుతున్నారు. లోపలికొచ్చి నమాజు చదవటం లేదు. ఏం కర్మ అంటే చదువు లేకపోవటము. ఇస్లాం చదువు ప్రోత్సహించింది. కాబట్టి చదవండి, నేర్చుకొని ఆచరించండి.